రాష్ట్రంలో మరోసారి ఆస్తుల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరగనున్నాయి. రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత మూడోసారి మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు ప్రారంభించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 దఫాలుగా పెంచిన మార్కెట్ విలువలు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మరోసారి పెరగనున్నాయి. రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ నిర్ణయంపై అంతర్గతంగా కసరత్తు ప్రారంభించగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు అంచనాల ప్రక్రియను వేగవంతం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో నిర్ణయించిన మార్కెట్ విలువలని తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా దీర్ఘకాలం కొనసాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2021-2022లో రేట్లను పెంచారు. 2024లో కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ విలువ పెంచాలని యోచించినప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం, డెవలపర్లు, పరిశ్రమ వర్గాల అభ్యంతరాలతో ప్రతిపాదన నిలిచిపోయింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిసారి మార్కెట్ విలువ పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ కోర్ అర్బన్ జోన్తో పాటు ఔటర్ రింగు రోడ్డు పరిధిలో మార్కెట్ ధరలు, అధికారిక రిజిస్ట్రేషన్ విలువల మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. ఉదాహరణకు ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూమికి అధికారిక రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ ఎకరానికి సుమారు 20 లక్షలుగా ఉండగా, అదే భూమి బహిరంగ మార్కెట్లో 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నాన్ అగ్రికల్చరల్ ప్లాట్ల అధికారిక విలువ చదరపు గజానికి 2,000 నుంచి 2,500 మధ్య ఉండగా, వాస్తవ మార్కెట్ లావాదేవీలు 30,000 నుంచి 50,000 వరకు నమోదవుతున్నాయి. ఈ భారీ వ్యత్యాసం కారణంగా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతోందని అధికారులు చెబుతున్నారు. అందుకే మార్కెట్ వాస్తవాలకు దగ్గరగా అధికారిక విలువలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సవరణ చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఈసారి పెంపు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందా లేక నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమవుతుందా అన్న అంశంపై ఇంకా చర్చ కొనసాగుతోంది. తొలుత ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మాత్రమే పెంపు ఉండొచ్చన్న ప్రచారం సాగింది. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు, రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తులన్నింటికీ మార్కెట్ విలువల సవరణ అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొత్త మార్కెట్ విలువల అమలుతో రిజిస్ట్రేషన్ శాఖకు అదనంగా 2,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నల్లధనం లావాదేవీలను తగ్గించడం, రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెంచడం, ప్రభుత్వ ఆదాయ వనరులను బలోపేతం కావడం ఈ నిర్ణయంతో సాధ్యమవుతాయని అధికారులు భావిస్తున్నారు.